అనేది కరెక్ట్. ఎందుకంటే ఏమన్నాడు ఒక పాట ఉన్నది, 3 రంగుల జెండా పార్టీ వెనుకటి కాలం చేస్తాడు. ఆయన అన్నది కూడా వాస్తవమే, కాకపోతే పబ్లిక్ అవలేగలేరు. ఆయన అన్నది కరెక్టే. అప్పుడు 2014 కంటే ముందు ఏ విధంగా కాంగ్రెస్ పాలన తీస్తున్నదో సేమ్ ఇప్పుడు అదే విధంగా రైతులు కూడా అవసరపడతా ఉన్నారు. అరే మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్నారు ప్రజలే. మీరే వేసిరు ఓట్లు, మీరు వేయడం వల్లనే గెలిచిరు. పబ్లిక్ కూడా అదే మార్పు మార్పు కోరుకుని మేము మార్పు చేసి అంటుండు. రైతులు నైట్ లో పోయి 12 గంటలకు పోయి మళ్ళీ మోటార్లు ఒత్తుకొని మళ్ళీ నైట్ లో వెనకటికి 2014 కంటే ముందు రైతులు పోయి చేల నీళ్ళు పెట్టుకుంటారు. సేమ్ అదే పరిస్థితి. కేసీఆర్ ఉన్న 10 సంవత్సరాల రైతులు ఒక మోటార్ నొక్కేసి ఇంటికాడ ఇప్పుడు వార్త లేదు. కరెంటు 24 గంటలు ఇస్తున్నాడు. కరెంటు 10 గంటలు కూడా కరెక్ట్ లేదు. రైతులు మొత్తం అడగండి, లేదు. ఇప్పుడు రైతు బంధు 15,000 ఇస్తాడు. 10,000 ఆ 10,000 సగం వస్తలేదు. ఆడపిల్లలకు మహిళలకు 2,500 ఇస్తాడు. ఆ 2,500 లేదు. ప్రతి ఒక్కటి దొంగ అని చెప్పిండు, దొంగతనం ఎక్కిండు. ఆయన చెప్పింది ఎట్లా మరి రంజిత్ రెడ్డికి గెలుస్తాడా అధికార పార్టీ? ఇప్పుడు ఆల్రెడీ ముందేమనుకున్నారు, 6 గ్యారెంటీలు ఇస్తే గెలిపిస్తే అందరు న్యాయం జరుగుతుంది అనుకున్నారు. కానీ న్యాయం జరుగుతలేదని రైతులు ప్రతి ఒక్కరు తెలుసు. ఇప్పుడు ఈ ఎంపీ ఓట్లతో చెంప పెట్టి అయితే 100% రంజిత్ రెడ్డి ఆయన గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొండ విశ్వేశ్వర రెడ్డి ముగ్గురు కూడా ఇక్కడ చేవెళ్ళ నుంచి కేసీఆర్ నుంచి గెలిచినారు. రంజిత్ రెడ్డి గాని ఇప్పుడున్న కాసానికి న్యాయం చేసారు. ఎందుకంటే కేసీఆర్ ఎవరు చెప్తే ఎవరు నిలబెడితే వాళ్ళు గెలిపించినాం. ఎందుకంటే కేసీఆర్ మనుషులు కాబట్టి. ఇలా వాళ్ళు కేసీఆర్ ను కాదనుకుని బయటకు పోయారు. ఇప్పుడు అందుకే టికెట్ ఇచ్చిన తర్వాత మేము గెలిచినాక గెలిపించుకుని చెప్పే ఎక్కడి నుంచి వచ్చిన పెద్ద మనిషి? కరీంపురం మండలం. అయితే ఈ రోజు మేము నా పేరు మాజీ సర్పంచ్. అయితే మా ఈ రోజు చూసుకున్నట్లయితే ఈ రోజు ఎవ్వరికి మేము కార్యకర్తలకు మా ఊర్లో గానీ మీటింగ్ ఉన్నా కానీ అది ఆలోచన చేసినాము. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. రైతుల పరిస్థితి ఎట్లుంది? చాలా ఘోరంగా ఉన్నది, చాలా ఘోరంగా కరెంట్ గురించి కరెంట్ చాలా సత్తాస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి గారు అబద్ధం మాటలాడి 416 రూపాయలు ఆసరపించనన్నాడు. 4,016 రూపాయలు ఆసరపించనన్నాడు. 6,000 చిల్లరు మన వికలాంగుల పింఛనన్నాడు. మన కళ్యాణ లక్ష్మికి తులం బంగారం 1,00,000 రూపాయలు అన్నాడు. మళ్ళా ఆడపిల్లలకు 2,500 అన్నాడు. 200 యూనిట్ కరెంట్ అన్నాడు. ఇంకొకటి నిరుద్యోగ వృత్తి చదువుకున్న వాళ్ళకి 4,000 రూపాయలు అన్నాడు. ఈ దొంగ హామీలు ఎందుకు చెప్పినావు, ఎందుకు మాట్లాడినావు, ప్రజలను మోసం చేసినావు. ఈ రోజు ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇది మంచిది కాదు. రైతుల నుంచి నువ్వు గేమ్ ఆడినావు. రైతుల అవసరం కొట్టిగా పోదు. దేవుడి గిట్టంగా నచ్చడు. అబద్ధం ఒక్క అబద్ధం ఆడితే 99 నిజాలు చెప్పాలి. 99 నిజాలు చెప్తే ఒకటి నిజం కాదంటే ఒకటి. మరి మార్పు కావాలన్నది మీ రైతులే కాంగ్రెస్ గెలిపించుకున్నారు. మరి ఎట్లా ఉన్నది మార్పు చేసిండు ఆయన? ఈ మార్పు ఎందుకు చేసిండంటే నేను 99 అబద్ధాలు ఆడతా, మీరు ఎందుకు మోసపోయినటువంటి ఇప్పుడు మీకు మోసపోయి కలిపి ఉన్నది, మీరు మోసపోయారు. 14 సీట్లకి వెళ్తాడట తెలంగాణలో ఆయన. ఈసారి ఆయన ఒక్క సీట్ గిట్టం గెలవడు. ఛాలెంజ్ చేస్తున్నాను. ఎంపీ ఎలక్షన్లలో ఆయనకు మా రైతుల సత్తా ఏమిటో చూపిస్తాం ఆయనకు. చేవెళ్ళ పరిస్థితి ఎట్లున్నది? పరిస్థితిలో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను చూసి, కళ్యాణ లక్ష్మి చూసి, ఆసరా పింఛన్ చూసి, షాదీ ముబారక్ చూసి, మరి రైతు రుణమాఫీ చూసి, రైతు బీమా చూసి, మరి అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళకి ఆదుకున్నది. కొండ విశ్వేశ్వర రెడ్డి మీ చేవెళ్ళని అభివృద్ధి చేసింది. లేదు, నరేంద్ర మోడీని చూసి ఓట్లు వేస్తారు, ఇలా బీజేపీకి వెళ్తుంది అంటాడు. రంజిత్ రెడ్డి పరిస్థితి ఎట్లా? ఆయన ఘోరంగా ఓడిపోతాడు. ఆయన అంతేనా? గతంలో ఎప్పుడన్నా కాలిపోయినా స్టార్టర్? జీవితంలో పీస్ వారి పోలేదు. తెలంగాణ ఇప్పటికి ఎవడు పెడతాడన్నా? నువ్వు ఏదో దొంగ హామీలు పెట్టి చెప్తే మంచి హామీలేనటగా.
ఎవడన్నాడు అది కాదు ఇప్పుడు దొంగ హామీలు అని అంటారు మరి 6 గ్యారెంటీలు చూసే కదా మీరు అందరూ ఓట్లేసింది 9 లక్షలు తీసుకోమన్నాడు ఏమైంది మరి ఇప్పటికి కాలేదు అకౌంట్ లో పడలేదా రైతు బంధు పడ్డదా రైతు బంధు పడలేదని నువ్వు అంటున్నావు మరి కోమటిరెడ్డి ఏమో చెప్పు తీసుకొని కొడతానే కాడికి వచ్చా ఏడున్నాయి 3 స్టార్టర్లు కలిపోయినాయి అన్న కరెంట్ రాత్రి 3 గంటలు ఇగో రేవంత్ రెడ్డి ఏమంటుండు తెలుసా కరెంటు కనుక పోతే ఆ అధికారిని సస్పెండ్ చేస్తా అంటున్నాడు 3 గంటలు పోయింది రాత్రి మొత్తం ఎవరిని అడగాలి చేసిరా సస్పెండ్ ఎవరిని సస్పెండ్ చేస్తారు ఎందుకన్నా ఇంత అన్యాయమైన మాటలు ఎందుకు మాట్లాడాలి రాత్రి 3 గంటలు పోయింది వర్షం పడలేదు ఏం పడలేదు లైట్ గా సింపుల్ పడ్డాయి బంద్ అయింది వాన ఉండాలి కదా లేదు కరెంట్ లేదు 3 స్టార్టర్లు 3 నెలలకు స్టార్టర్ కలిపోయింది ఇంతకు ముందు ఒక పీస్ వారి కూడా పోకుండా కేసీఆర్ ఉన్నప్పుడు మరి కరెంట్ ఏమైంది మరి కేసీఆర్ మొత్తం 1,00,000 కోట్లు దోపి తిన్నాడట కదా ఎవరితో దొరుకుతున్నాడు నీతో దొరుకుతున్నాడా ఎవరితో దొరుకుతున్నాడు మన సొమ్మేనట అంత దొబ్బి తిన్నాడట కదా అన్నాడు రేవంత్ రెడ్డి అంటుండగా జైలు చిప్పకూడు తినిపిస్తా అంటుండగా వాడు తినకపోతాడు కదా అంతేనా మొత్తం కేటీఆర్ ఏమో తట్టపుట్ట చదువుకొని పోతాడు అని మంత్రి అంటుండు అంతేనా ఏ నుంచి వచ్చినవా మండలం వికారాబాద్ జిల్లా మా ఉసురు మనకి తప్పకుండా ముడుతుంది ప్రతి దానికి మొత్తం 100% రైతులైతే ముడతారు ఎందుకు మీ నాయకుడు మొత్తం 1,00,000 కోట్లు తిన్నాడటగా మీ నాయకుడు మీ బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ మొత్తం తెలంగాణ మొత్తం ముంచిండట కదా ముంచిండట కాంగ్రెస్ మరి ఎట్లుంటది చేవెళ్ళ ఎవరికి వెళ్తారు ఎవరికి వెళ్తారు రంజిత్ రెడ్డి గెలుస్తారట అంతేనా మీరేగా ఓట్లేసేది మీరే మరి మరి కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చింది ప్రజలే మార్పు కోరుకున్నారు ఎట్లుంది మంచిగా ఉందా మార్పు రైతులకు 24 గంటల కరెంటు అసలు లేదు లేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటికాడ అనుకుంటాం పీసు వైర్ పోకుండే సాటర్ కాలిపోకుండే ఆటోమేటిక్ పోకుండే ఏం పోకుండే ఇప్పుడు అటువంటిది వస్తున్నది పోతుంది ఆట ఆడితే అట్లే ఉండదు ఆట ఆడితే అట్లే ఉండదు వాడు అంటే వాడి పిల్లల పరిశ్రమ అయింది అంతే అంతేనా ఈ భూ ప్రపంచం మీద ఇట్లాంటి మార్పు ఎప్పుడు చూడలేదు అంతేనా చాలా పెద్ద మార్పు మరి తెలంగాణ మంచిగా ఉందా తెలంగాణ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా బంపర్ ఉన్నది మొత్తం రైతులు ఎవరు చచ్చిపోతలేడు ఇప్పటి వరకు తర్వాత వాస్తవంగా ఇంతకుముందు బ్రదర్ చెప్పినట్టు ఒక్క పీస్ వైర్ ఎరుకోలే ఇంతవరకు 3 స్టార్టర్లు కాలిపోయినాయి అన్న 3 నెలల ఎంత మార్పు అంటే చాలా పెద్ద మార్పు ఒక రైతు కూడా చనిపోలేదు అంటున్నాడు నిజంగా మంచిగా ఉన్నారా రైతు బీమా పర్ఫెక్ట్ ఇస్తున్నాడు రైతు బంధు బాగా ఇస్తున్నాడు జనాలు అంతా చూస్తున్నారు అన్న ఏం చేయాలో చేస్తారు ఖచ్చితంగా అంతేనా చాలా వేస్ట్ అన్న వరస్ట్ పాలన అంతేనా ఎందుకంటే రేవంత్ రెడ్డి మీకు పక్కనే తుక్కుగూడలో మీటింగ్ పెట్టిండు ఒక్కొక్కరిని ఉరికించుకుంటూ కొడతా బట్టలు కత్తి అవి ఎట్లా మరి కొండ విశ్వేశ్వరరెడ్డి మంచిగా గెలుస్తాడా రంజిత్ రెడ్డి ప్రజెంట్ అట్లా అధికారం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కానీ గ్రౌండ్ స్థాయి నుంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ కి ఖచ్చితంగా విలువ ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజు ఏదో దొంగ మాటలు చెప్పి గెలిచిరు కానీ ఎప్పటికైనా కేసీఆర్ కి అంతరా